హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే వెరైటీ ఏంటంటే పచ్చిరొయ్యలు కూర వండుతున్నాం ఫ్రెండ్స్. పచ్చిరొయ్యలు కోడిగుడ్లుని పచ్చిరొయ్యలు ఎలా చేసుకోవాలి ఫస్ట్ చేసి పక్కన పెట్టు, పసుపు వేసి ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని వాటర్ ఇవ్వకూడదు ఫ్రెండ్స్, ఆ వాటర్ తీసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్ పెట్టి పసుపు వేసి పచ్చిరొయ్యలు వేసి వేయించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పచ్చిరొయ్యలు వేసుకుంటున్నాం. పచ్చిరొయ్యలు బాగా కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత కూర టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. వేగిపోయింది, తీసేసుకుందాం. గిన్నెలో తీసేసుకుందాం. తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అదే ఆయిల్లో గుడ్లు వేసి వేయించుకుందాం. గుడ్లు వేయించుకుందాం ఫ్రెండ్స్. తర్వాత గుడ్లు వేపడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇలా అయిపోయినాయి. ఇలా అయిపోయిన తర్వాత వేగిపోయినాయి అన్నమాట. దీంట్లో సరిపడా ఉప్పు, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాం. వాటర్ వేసుకుని మసాలా వేసుకుంటున్నాం. సరిపడా మసాలా వేసుకుని ఇప్పుడు ఒకసారి తిప్పి కలిపాలి. కూర అంతా కలపాలి. కలిపి మూత పెడదాం. కలిపి మూత పెట్టి శుభ్రంగా ఉడకనిద్దాం. కాసేపు ఉడికిన తర్వాత కరివేపాకు, మళ్ళీ మూత పెట్టుకుని కాసేపు ఉడికిన తర్వాత గుడ్లు వేసుకుందాం. గుడ్లు తర్వాత మళ్ళీ మూత పెట్టుకుందాం. ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ తీసి కొంచెం కొద్దిగా పుదీనా వేసుకున్నాం ఫ్రెండ్స్. దగ్గర పడిన తర్వాత ఉప్పు అన్నీ సరిపడేది చూసుకొని కొంచెం పుదీనా వేసి కొంచెం ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్. పుదీనా కొంచెం 4 ఆకులు అయితే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలాగే. ఓకే ఫ్రెండ్స్, కలుపుతున్నాము. అయిపోయింది, దగ్గర పడింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కూర స్మెల్ అద్దరిపోతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు ఎక్కువ కాదు, 4 పుదీనా ఆకులు వేసుకుని పైన అలా జస్ట్